పార్టీ ఎండుతుందని పంట పొలాల పేరుతో మాజీ సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయని, జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ లో చేరారు మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో పీఆర్టీఈలో కీ రోల్ పోషించారు మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్న మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ పంట పొలాలు పరిశీలిస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. పార్టీ ఎండిపోతుందని గుర్తించిన కేసీఆర్ పంట పొలాల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్, లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు మధు యాష్కి. ఇవాళ చంద్రశేఖరరావు పంట పొలాలు చూడడం అంటే అదొక డ్రామా. పార్టీ ఎండిపోతుంది కాబట్టి అంతరించిపోతుంది, ఆవరించకపోతుంది అని చెప్పి పంట పొలాల నెపంతో బయట ప్రజలకు వచ్చినట్టు. ఇవాళ తెలంగాణ ప్రజలు సంతోషించాల్సిందంటే గత ముఖ్యమంత్రి ముఖం చూసిరా. ఇవాళ చంద్రశేఖరరావు ప్రతిపక్షంలో మీరు తీసి దెబ్బేసి బండ కొట్టే ఇవాళ మన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వస్తా ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే ఎన్నికలొచ్చాయని పల్లెబాట పట్టారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. రైతుల పొలాల దగ్గరికి వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు బీర్లా ఐలయ్య. తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి బాతాల దూషికి బయలుదేరాడు. రైతులకేదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా 4 బోర్లు వేయడం అనుమానంగా ఉందన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కేసీఆర్ పరామర్శించి ఉంటే బాగుండేదన్నారు యశస్విని. ఆ రైతుకి ఉన్నది 8 ఎకరాలు అయితే 2 ఎకరాల పొలం వేసుకుంది. అందులో 1/2 ఎకరం కన్నా తక్కువ పొలం ఎండిపోయింది. ఎవరైనా ఒక బోర్ వేసుకుంటే అది రాకపోతే కొంచెం దూరంగా ఇంకొకటి అది కూడా ఆగే వేసుకుంటారు కదా. 4 బోర్లు ఉన్నాయి అక్కడ. దానికి ఎందుకు వేసుకున్నారో 4 బోర్లు మరి మాకు కూడా తెలియదు. ఫామ్ హౌస్ నుంచి ఈ రోజు బయటకు వచ్చిండ్రు కేసీఆర్ గారు. చాలా మంచిగా ఆనందంగా ఉంది అట్లా వచ్చినందుకు. ఇదే కనుక గత 10 ఏళ్లలో చేసి ఉంటే ఇంకా బాగుండేది. తన ఉనికి కోసమే కేసీఆర్ రైతుబాట పట్టారని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. పంటలు నష్టపోతే పట్టించుకోని కేసీఆర్ ఇవాళ రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. 3 నెలలకే రాజకీయాల్లో పతనమవుతున్నామని తెలిసిన తర్వాత ఈ రోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. రైతులు అరగోసబెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకోని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని, వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఫామ్ హౌస్ కే పరిమితమైందని విమర్శించారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు సాగుకు నీళ్లివ్వకుండా ఇప్పుడు పంట పొలాలను పరిశీలిస్తున్నారని విమర్శించారు. మీరు 10 ఏళ్ల నుండి 2 కిలోమీటర్ల కాలువను మీరు తుమ్మలేని పరిస్థితికి వచ్చిర్రు. ఇవాళ మీరొచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తున్నారు. గతంలో ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోండి. మీ పరిపాలన ఫామ్ హౌస్ కి అంకితమైంది. ప్రజలకు నిజంగానే చిత్తశుద్ధితోటి పరిపాలన అందించాలని, రైతుల సుఖ సంతోషాలుగా ఉండాలని ఆలోచన మీకు లేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు కూలిపోయినాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు విజయ రమణారావు. ఇలా మీరు ఏ ముఖం పెట్టుకుని దీక్ష చేస్తా ఉన్నారు? దీక్ష చేసే రైట్ ఉందా? ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 100కు 100% పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఇవాళ గడ్డం వంశీ భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. అంతే. ఇవాళ మీరు ఎన్ని దీక్షలు చేసినా మీకు ఓట్లు పడాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు హస్తం పార్టీ నేతలు. కేసీఆర్ పొలాల బాట ఒట్టి డ్రామాలని విమర్శించారు.